నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కోస్తా జిల్లాలపైకి దూసుకొస్తున్న మెంథా తుపాను మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం రేపు రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఏపీలో పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన అప్రమత్తమైన అధికార యంత్రాంగం తీర ప్రాంత మండలాల్లో విద్యాసంస్థలకు సెలవులు ఏపీలో కొలిక్కి వచ్చిన కొత్త జిల్లాల కసరత్తు 10 రెవెన్యూ డివిజన్లు కొత్త మండలాలకు ప్రతిపాదనలు రేపు సీఎంతో చర్చించనున్న మంత్రివర్గ ఉపసంఘం జూబ్లీహిల్స్లో జోరందుకున్న పార్టీల ప్రచారం ఈ నెల 30-31 తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి సభలు ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్న బీఆర్ఎస్ బీజేపీ తెలంగాణలో నేడు కొత్త మద్యం దుకాణాలకు లైసెన్సులు కలెక్టర్ల పర్యవేక్షణలో జిల్లాల్లో లాటరీ ద్వారా ఎంపిక కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అబ్కారీ శాఖ దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్కు సర్వం సిద్ధం నేడు ప్రకటన చేయనున్న ఎన్నికల సంఘం తొలి విడతలో 10 నుంచి 15 రాష్ట్రాల్లో నిర్వహణ పాక్ కోసం భారత్ను పణంగా పెట్టబోమన్న అమెరికా ఇతర దేశాలతో సంబంధాలను అర్థం చేసుకోవాలని సూచన కౌలాలంపూర్లో జయశంకర్ మార్కో రూబియో భేటీ ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలపైకి మెంథా తుపాను దూసుకొస్తోంది బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 710 కిలోమీటర్లు చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది ఉత్తర వాయువ్యంగా కదిలి మంగళవారం తీవ్ర తుపానుగా మారనుంది అదే రోజు రాత్రి మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటనుంది తుపాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ విభాగం అంచనా వేసింది ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది మంగళవారం ఉదయానికే తీవ్ర తుపాన్గా మారి రాత్రికే కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ విభాగం అంచనా వేసింది మంగళవారం దాదాపు 12 గంటల పాటు దాని తీవ్రత కొనసాగి తరువాత తుపాన్గా బలహీనపడుతుందని పేర్కొంది తుపాను ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది మంగళ బుధవారాల్లో గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని అప్రమత్తం చేసింది తుపాను దృష్ట్యా ఐఎండీ ఇవాళ 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ 16 జిల్లాలకు ఆరెంజ్ మరో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది మంగళవారం 14 జిల్లాలకు రెడ్ 8 జిల్లాలకు ఆరెంజ్ మరో 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది విశాఖ మచిలీపట్నం కృష్ణపట్నం నిజాంపట్నం గంగవరం కాకినాడ పోర్టుల్లో 1వ నంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నారు కళింగపట్నం భీమునిపట్నం వాడరేవు పోర్టులకు సమాచారం అందించారు సోమవారం కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలతో పాటు యానాంలో 1-2 చోట్ల అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడొచ్చని ఐఎండీ తెలిపింది శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు చిత్తూరు తిరుపతి అన్నమయ్య వైఎస్సార్ కడప నంద్యాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని తెలిపింది కర్నూలు శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది మెంథా తుపాను నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది ఉద్యోగుల సెలవులను రద్దు చేసిన ప్రభుత్వం సహాయ చర్యల కోసం 19 కోట్ల రూపాయలు విడుదల చేసింది 14 జిల్లా కేంద్రాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్ ఏపీ ఎస్డీఎంఏ కేంద్రాలు కలిపి 16 శాటిలైట్ ఫోన్లను అందుబాటులో ఉంచారు కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింటే వాటిని ఉపయోగిస్తారు 57 తీర ప్రాంత మండలాల పరిధిలో 219 తుపాను షెల్టర్లను ఏర్పాటు చేశారు సముద్రంలో వేటకు వెళ్లిన 62 మోటారు బోట్లను వెనక్కి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు సముద్ర తీరాల్లో పర్యాటకుల రాకపోకలపై నిషేధం విధించారు అనకాపల్లి కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో కళాశాలలకు ఇవాల్టి నుంచి ఈ నెల 29 వరకు పశ్చిమ గోదావరి ఏలూరు బాపట్ల వైఎస్సార్ కడప జిల్లాల్లో ఇవాల్టి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు కాకినాడ జిల్లాలో ఇవాల్టి నుంచి 31 వరకు పల్నాడు జిల్లాలో నేడు సెలవు ప్రకటించారు
అటు మెంతా తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మంగళ, బుధవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 5 నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ శాఖ సూచనతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. నేడు పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. విశాఖలో టెక్ దిగ్గజం గూగుల్ $15 బిలియన్ ఏర్పాటు చేయనున్న భారీ ఏఐ డేటా సెంటర్ ఏపీ ప్రజలు సాధించిన విజయమని సీఎం చంద్రబాబు తెలిపారు. సేవ చేసే అవకాశం ఇచ్చి స్వర్ణాంధ్ర నిర్మాణానికి తనను నడిపిస్తున్న ఏపీ ప్రజలే ఈ గౌరవానికి పాత్రులన్నారు. వికసిత్ భారత్ దిశగా స్వర్ణాంధ్ర ప్రకాశవంతమైన భాగస్వామిగా నిలవనుందని వెల్లడించారు. ఇది ఆరంభమేనన్న చంద్రబాబు రానున్న రోజులు మరింత ఉత్సాహభరితంగా ఉంటాయన్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ అభినందనలకు చంద్రబాబు ఎక్స్లో స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మార్కాపురం కేంద్రంగా ఒకటి, ఏజెన్సీలో మరొకటి, అమరావతి కేంద్రంగా ఇంకొక జిల్లా ఏర్పాటుకు మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. ఇంకా 10 రెవెన్యూ డివిజన్లు, పలు మండలాల ఏర్పాటుకు ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. వాటిపై రేపు సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం చర్చించనుంది. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు, పేర్ల మార్పు కసరత్తు ఓ కొలిక్కొచ్చింది. జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల, గ్రామ సరిహద్దులు, పేర్ల మార్పునకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం రేపు మధ్యాహ్నం సీఎం చంద్రబాబుతో భేటీ కానుంది. ఆయా విషయాలపై చర్చించి చంద్రబాబు సూచన మేరకు తుది నివేదిక రూపొందించే అవకాశం ఉంది. నవంబర్ 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ తర్వాత గెజిట్ విడుదల చేస్తారు. జనగణన నేపథ్యంలో డిసెంబర్ 31లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. మార్కాపురం కేంద్రంగా కనిగిరి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, దర్శి, మార్కాపురం నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటుకు మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసినట్లు సమాచారం. రామాయపట్నం పోర్టు ఏర్పాటు నేపథ్యంలో కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోకి తిరిగి చేర్చడంపై సందేహాలు నెలకొన్నాయి. నెల్లూరు జిల్లాలో కొనసాగించాలా లేక ప్రకాశం జిల్లాలో చేర్చాలా అనే అంశంపై సీఎంతో జరిగే సమావేశం తర్వాత స్పష్టత రానుంది. ఏజెన్సీ ప్రాంతంలో కొత్త జిల్లా ఏర్పాటుకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రంపచోడవరం నుంచి జిల్లా కేంద్రం పాడేరుకు 187 కిలోమీటర్ల దూరం ఉంది. దీంతో రంపచోడవరం, చింతూరు డివిజన్లతో పాటు 4 విలీన మండలాలతో జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు తెలిసింది. అమరావతి కేంద్రంగా పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలోని నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. సచివాలయం, అసెంబ్లీతో పాటు కొత్త భవనాల నిర్మాణం పూర్తి కావస్తోంది. కన్వెన్షన్ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలకు వేదిక అవుతోంది. వాటితో పాటు శాంతి భద్రతల నిర్వహణ, ప్రోటోకాల్ విధులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త జిల్లా ఏర్పాటుపై ఆలోచిస్తున్నట్లు తెలిసింది. మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై నివేదికలో వివరించనున్నారు. అద్దంకి, మడకశిర సహా 10 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేశారు. ఒక నియోజకవర్గం 2-3 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉంటే పాలనా సౌలభ్యం కోసం ఒకే నియోజకవర్గం పరిధిలోకి తేవాలని యోచిస్తున్నారు. ఆదోని మండలంలో 1,50,000 మంది జనాభా ఉన్న నేపథ్యంలో మండలాన్ని విభజించాలనే వినతులు వచ్చాయి. ఇలాంటి వినతులపైన నిర్ణయం తీసుకున్నారు. మండపేట, కొత్తపేట, ఎస్కోట సహా కొన్ని నియోజకవర్గాల్ని ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు మార్చాలనే ప్రతిపాదనలు అందాయి. వైసీపీ హయాంలో కొన్ని చోట్ల అశాస్త్రీయంగా విభజన జరిగింది. వాటిని కూడా సరిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనుంది. ఇప్పటికే మంత్రులు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తుండగా ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు సీనియర్ నేతలు ప్రచారం చేయనున్నారు. ఈ నెల 30-31 తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్కు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఏఐసీసీ నియమించిన 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకువెళ్లనున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని 6 డివిజన్లకు 20 కార్పొరేషన్ల చైర్మన్లు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. తాగునీరు, రోడ్లు, వీధి లైట్లు, ఆక్రమణల తొలగింపు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వంటి సమస్యలను బస్తీల వారీగా పరిష్కరించే పనిలో కాంగ్రెస్ నిమగ్నమైంది. అభివృద్ధి ఎజెండాగా ప్రచారాన్ని నేటి నుంచి మరింత హోరెత్తించేందుకు అధికార పార్టీ సిద్ధమైంది. అటు జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ కాషాయ జెండా ఎగురవేసేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తరపున ఆమె కుమార్తెలు అక్షర, దిశిర వెంగళరావు నగర్లో ఇంటింటి ప్రచారం చేశారు. గెలిపిస్తే నాన్న ఆశయాలను నెరవేరుస్తామని బస్తీలను చుట్టేస్తున్నారు. కూతుళ్ల కళ్లల్లో తండ్రి జ్ఞాపకం, హృదయంలో తల్లి విజయం అంటూ గులాబీ నేతలు నినదిస్తున్నారు. బోరబండలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ సమక్షంలో పలువురు యువకులు గులాబీ పార్టీలో చేరారు. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి మద్దతుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎర్రగడ్డ డివిజన్లో ఇంటింటి ప్రచారం చేశారు. ప్రధాని మోదీ పేదల అభ్యున్నతికి అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు జూబ్లీహిల్స్ అభివృద్ధిని విస్మరించాయని కిషన్ రెడ్డి విమర్శించారు.
బీహార్లో మాదిరిగా దేశవ్యాప్తంగా ఓటరు జాబితా సమగ్ర సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ మేరకు ఇవాళ ఓ ప్రకటన చేయనుంది. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ను దశల వారీగా నిర్వహించనున్న ఈసీ తొలి విడతలో చేపట్టే రాష్ట్రాల పేర్లు వెల్లడించే అవకాశం ఉంది. తొలి విడతలో 10 నుంచి 15 రాష్ట్రాలు ఉండొచ్చని అంచనా. వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో ఈ రాష్ట్రాలు ఉండే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్లో నిర్వహించనున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించేందుకు వాలంటీర్లను నియమించే అంశాన్ని ఈసీ పరిశీలిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులని వాలంటీర్లుగా నియమించే అవకాశం ఉందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎస్ఐఆర్ ఫారాలను పూర్తి చేసేందుకు వాలంటీర్లు సహకరిస్తారని సమాచారం. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఉన్నతాధికారులు చెప్పారు. తెలంగాణలో నేడు కొత్త మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ చేయనున్నారు. అందుకోసం కలెక్టర్ల పర్యవేక్షణలో జిల్లాల్లో లాటరీ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు లాటరీ నిర్వహించనుండగా అబ్కారీ శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. 2620 మద్యం దుకాణాలకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. అయితే క్రితంసారితో పోల్చితే దరఖాస్తులు తక్కువగా అందిన 19 దుకాణాల లాటరీని వాయిదా వేశారు. ఈ మేరకు సమాచారం అందించిన అధికారులు మరోసారి దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. గతంలో కూడా 22 దుకాణాల లాటరీని వాయిదా వేసిన అధికారులు మళ్లీ దరఖాస్తులు ఆహ్వానించారు. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన కాల్పుల ఘటనపై సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ ఫిర్యాదు మేరకు సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు మొహమ్మద్ ఉమర్ అన్సారీ, అతని అనుచరుడు ఆటో డ్రైవర్ను నిందితులుగా చేర్చారు. పరారీలో ఉన్న మిగతా ఇద్దరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. కత్తి, తల్వార్లతో తిరిగే అన్సారీపై 22 కేసులున్నాయి. ఏప్రిల్లో జైలు నుంచి విడుదలయ్యాక కాలాపత్తర్కు మకాం మార్చిన నిందితుడు అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అద్దె చెల్లించకపోవడంతో 15 రోజులుగా ఇంటికి వెళ్లకుండా సెల్ ఫోన్లు చోరీ చేస్తున్నాడు. శనివారం ఉదయం మరో ఇద్దరితో కలిసి చాదర్ఘాట్ ట్రాఫిక్ జంక్షన్ సమీపంలో సెల్ ఫోన్ స్నాచింగ్కు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు గాయపడ్డారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. సంఘ విద్రోహ శక్తులు, రౌడీ షీటర్లకు మద్దతిచ్చేవారిని కూడా సంఘ విద్రోహ శక్తులుగా పరిగణించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దని, సంఘ విద్రోహ శక్తులను కఠినంగా శిక్షించాలని పోలీసులకు సూచించారు. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని బండి సంజయ్ హామీ ఇచ్చారు. రౌడీ షీటర్ అన్సారీ దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్, కానిస్టేబుల్ మూర్తిని ఆయన పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. డీసీపీ సాయి చైతన్య, కానిస్టేబుల్ తెగువను బండి సంజయ్ కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చకుంటే వచ్చే నెల 3 నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య తెలిపింది. దాదాపు 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్లో ఇప్పటివరకు 300 కోట్లు చెల్లించిన ప్రభుత్వం మిగతా మొత్తం నవంబర్ 1వ తేదీలోపు చెల్లించాలని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ డిమాండ్ చేశారు. దీపావళిలోపు 1,200 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 300 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. ఇప్పటికైనా మిగతా 900 కోట్లు విడుదల చేయాలని, లేకపోతే సమ్మె తప్పదని రమేష్ తెలిపారు. రూపాయలలో 300 ఇచ్చారు కాబట్టి 900 కోట్ల రూపాయలు ఇవ్వడము. రెండవది, మిగతా 9,000 కోట్ల రూపాయలకి ఏదైతే ఉందో ఒక సిస్టమేటిక్ అప్రోచ్లో మీరు ఒక క్యాలెండర్ ఫిక్స్ చేసి దాని ప్రకారం జూన్ లోపల మొత్తం ఇచ్చేటట్టు ఏ రకంగా చేస్తారో అది కూడా ప్రభుత్వం నిర్ణయించుకొని అందరికీ పత్రికా ముఖంగా ఒక జీవో రూపంలో తెలియజేయాలని చెప్పి చేస్తున్నాం. అట్టి చెయ్యని పక్షంలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి కళాశాలలన్నీ కూడా 3rd నవంబర్ నుంచి బంద్ ఉంటుంది. ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసు నిందితుల విచారణలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. నకిలీ మద్యం తయారీకి గోవాతో లింకులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గోవా నుంచి స్పిరిట్ను సరఫరా చేసిన కీలక వ్యక్తి కోసం అధికారులు గాలిస్తున్నారు. నిందితులు సూత్రధారుల ఆర్థిక మూలాలపైన సిట్ దృష్టి సారించింది. నకిలీ మద్యం కేసులో గోవా లింకులు బయటపడుతున్నాయి. బెంగళూరుకు చెందిన నిందితుడు బాలాజీ గోవాలో స్పిరిట్ ను కొనుగోలు చేసి అద్దేపల్లి జనార్దన్ రావుకు సరఫరా చేసేవారని గుర్తించారు. ప్రధాన నిందితుడు జనార్దన్ రావు పోలీసు కస్టడీలో పేర్కొన్న వివరాల ఆధారంగా ప్రత్యేక బృందం గోవా వెళ్లింది. స్థానిక పోలీసుల సాయంతో దర్యాప్తు చేస్తోంది. స్పిరిట్ సరఫరా చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అతను దొరికితే స్పిరిట్ ను ఎక్కడి నుంచి తెచ్చారు, ఇంకా ఎవరెవరికి సరఫరా చేస్తున్నారనే విషయాలు బయటకొచ్చే అవకాశం ఉంది. మద్యం సీసాలకు అతికించే లేబుళ్లను హైదరాబాద్ లో ముద్రించినట్లు, ఇది
ఇది వరకు బయటపడగా తాజాగా గోవాలో డిజైన్ చేసి ప్రింట్ చేసినట్లు వెల్లడైంది. అక్కడ సాయం చేసిన వారి గురించి సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. జనార్దన్ రావు ఆర్థిక మూలాలపై దర్యాప్తు బృందం దృష్టి సారించింది. ఈ కేసులో నిందితులు సూత్రధారుల బ్యాంకు ఖాతాల్ని పరిశీలిస్తోంది. 3వ రోజు కస్టడీలో భాగంగా ఆదివారం విజయవాడలో జనార్దన్ రావు, జగన్మోహన్ రావును సిట్ విచారించింది. నకిలీ మద్యం తయారీతో గోవాకు ఉన్న లింకులపై వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ములకల చెరువు కంటే ముందే ఇబ్రాహీంపట్నంలోని పాత ఏఎన్ఆర్ బార్లో నకిలీ మద్యం తయారీ చేపట్టినట్లు, 2023లో వైసీపీ హయాంలోనే దీన్ని ప్రారంభించినట్లు జనార్దన్ రావు చెప్పినట్లు తెలుస్తోంది. తప్పుడు రాతలతో ప్రజల్ని ఏమార్చడం, ప్రభుత్వంపై బురద చల్లటమే వైసీపీ అధినేత జగన్ ఆయన మీడియా పనిగా పెట్టుకుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. జగన్ ఆయన మీడియా ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడలేదని విమర్శించారు. బెల్టు షాపులో మద్యం కొనుగోలు చేయడమే బస్సు ప్రమాదానికి కారణమంటూ తప్పుడు వార్తలు రాయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద బాధితులకు తాము అండగా నిలుస్తూ ఉంటే వైసీపీ మీడియా రాజకీయం చేస్తూ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి మండిపడ్డారు. బైక్ యాక్సిడెంట్ శివశంకర్ అనే అతను మృతుడు. ఆయన బెల్ట్ షాప్ లో మద్యం కొన్నాడు. ఏంటి సాక్షి పేపర్ ఏమన్నా, సాక్షి టీవీ ఏమన్నా ఆ టైంలో వాళ్ళు అతను కొనేటప్పుడు ఉన్నారా? అక్కడ సీసీ కెమెరాల ఫుటేజీల్లో క్లియర్ గా కనపడుతున్నది. ఒకసారి 7 గంటలకు, ఒకసారి 8:30 అంటే సాయంత్రం 23వ తారీఖున వాళ్ళు మద్యం అక్కడ షాప్ లో కొనడం జరిగింది. నిబంధనల ప్రకారం 250 మీటర్లు హైవేకి దూరంగా ఉన్న గవర్నమెంట్ షాప్ లోనే కొన్నారు తప్పక ఎక్కడ బెల్ షాపుల్లో మద్యం కొనలేదు. ప్రజల్ని ఇప్పుడుకి ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారో మాకు అర్థం కావడం. కర్నూలు సమీపంలో వేమూరి కావేరీ బస్సు దగ్ధమైన దుర్ఘటన నేపథ్యంలో ప్రమాదాల నివారణకు ఏపీ రవాణా శాఖ తనిఖీలు ముమ్మరం చేసింది. గతంలో బస్సులు గమ్యస్థానాలకు చేరాక తనిఖీ చేసిన ఆర్టీఏ అధికారులు ఇప్పుడు ముందే తనిఖీలు చేస్తున్నారు. దీంతో పలు ప్రైవేట్ ట్రావెల్స్ తమ బస్సులను రోడ్డెక్కించడం లేదు. 2 రోజుల నుంచి వందల సంఖ్యలో ట్రావెల్స్ బస్సులు పార్కింగ్కు పరిమితమయ్యాయి. ట్రావెల్స్ బస్సుల్లో ఎక్కేందుకు ప్రయాణికులు జంకుతున్నారు. ఆన్లైన్ రిజర్వేషన్లో ట్రావెల్స్ బస్సుల సీట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు రద్దీగా మారాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే 200కు పైగా ఆర్టీసీ సర్వీసుల్లో సీట్లు నిండిపోయాయి. దీంతో అధికారులు అదనపు సేవలను ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ వాంబే కాలనీలో వైసీపీ నాయకుడు ఒకరు కుటుంబ కలహాలతో మహిళపై దాడికి పాల్పడ్డాడు. వాంబే కాలనీ సి బ్లాక్లో ఉంటున్న మరదలపై మద్యం మత్తులో కొడవలతో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె తలకు తీవ్ర గాయమైంది. దాడి అనంతరం నిందితుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడు దుర్గారావు వైసీపీ కార్పొరేటర్ ముఖ్య అనుచరుడని గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పాకిస్తాన్తో అమెరికా సంబంధాలు బలపడటం, అదే సమయంలో సుంకాల అంశంపై భారత్తో వాషింగ్టన్ సంబంధాలు దెబ్బతిన్న వేళ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్తో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు వాషింగ్టన్ అవకాశం కోసం చూస్తోందని, అయితే భారత్తో చారిత్రక కీలక సంబంధాలను అది దెబ్బతీయదని రూబియో అన్నారు. ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా కౌలాలంపూర్లో విదేశాంగ మంత్రి జయశంకర్తో భేటీ అయిన ఆయన ఢిల్లీతో లోతైన స్నేహాన్ని కొనసాగిస్తుందన్నారు. అదే సమయంలో అన్ని దేశాలతో సంబంధాలు కొనసాగించాల్సి ఉంటుందన్నారు. భారత్ పాక్ ఘర్షణల తర్వాత ఢిల్లీతో వాషింగ్టన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కాల్పుల విరమణకు తానే కారణమంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చేసిన వ్యాఖ్యలను భారత్ తోసిపుచ్చింది. అయితే పాకిస్తాన్ మాత్రం ట్రంప్ వల్లే అణుయుద్ధం ఆగిపోయిందంటూ ఆయనను బుట్టలో వేసుకుంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఘర్షణలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా సమీపంలో జరిగిన ఘర్షణల్లో 5 పాక్ సైనికులు మరణించినట్లు తెలిసింది. ఆఫ్ఘన్ వైపు 25 మంది ఉగ్రవాదులు చనిపోయారని పాక్ సైన్యం తెలిపింది. అయితే చనిపోయింది ఉగ్రవాదులా లేక తాలిబాన్ దళాలా అనేది తెలియాల్సి ఉంది. కుర్రం, ఉత్తర వజీరిస్తాన్ జిల్లాల్లో ఉగ్రవాదులు సరిహద్దులు దాటి పాక్లో ప్రవేశిస్తుండగా ఈ దాడులు జరిగినట్లు వివరించింది. ఈ సందర్భంగా భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఇస్తాంబుల్లో 2వ విడత చర్చలు జరుగుతున్న వేళ ఈ ఘర్షణ చోటు చేసుకుంది. శాంతి చర్చలకు తాలిబాన్లు అంగీకరించకుంటే ఆఫ్ఘన్తో పూర్తిస్థాయి యుద్ధం జరుగుతుందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరించారు. మరోవైపు పాక్ ఆఫ్ఘన్ ఘర్షణను త్వరగా పరిష్కరిస్తానని మలేషియా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్లు గొప్ప వ్యక్తులని కొనియాడారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో థాయిలాండ్, కంబోడియా ప్రధానులు కాల్పుల ఒప్పందం పొడిగింపునకు సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేశారు. సరిహద్దులపై వివాదంతో ఈ ఏడాది జూలైలో థాయిలాండ్, కంబోడియా సైనికులు ఘర్షణకు దిగారు. ఆ సమయంలో వాణిజ్యం పేరుతో అమెరికా అధ్యక్షుడు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చారు. తాజాగా ఆసియాన్ సదస్సులో పాల్గొనేందుకు ట్రంప్ మలేషియా చేరుకోగా ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపునకు అంగీకరించాయి. ఒప్పందం మొదటి దశలో భాగంగా థాయిలాండ్, కంబోడియాకు చెందిన ఖైదీలను విడుదల చేయనుంది. థాయిలాండ్ సరిహద్దుల నుంచి కంబోడియా ఆయుధాలను ఉపసంహరించనుంది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదర్చడం అసాధ్యమని తనకు చాలామంది చెప్పారని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కానీ తాను అమలు చేసి చూపించారని చెప్పారు. ఈ ఒప్పందం శాంతికి బాటలు వేస్తుందని థాయిలాండ్ ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువతిపై యాసిడ్ దాడి జరిగింది. బాధితురాలు చేతులు, ముఖానికి అడ్డుపెట్టుకోవడంతో కాలిన గాయాలయ్యాయి. కాలేజీకి వెళుతున్న సమయంలో ప్రధాన నిందితుడు జితేందర్, ఇద్దరు స్నేహితులు ఇషాన్, అర్మాన్ యువతిని బైక్లతో అడ్డగించి ఆమెపై యాసిడ్ విసిరారు. ముఖానికి అడ్డం పెట్టుకోవడంతో 2 చేతులకు కాలిన గాయాలయ్యాయి. ఆ తర్వాత నిందితులు పరారయ్యారు. బాధితురాలిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రధాన నిందితుడు జితేందర్ కొన్ని నెలలుగా ఆమె వెంటపడుతున్నాడని దర్యాప్తులో తేలింది. నెల క్రితం ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా అప్పటి నుంచి వేధింపులు ఎక్కువైనట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో బాధితురాలు పేర్కొంది. ఈ ఘటనను ఎస్ఎఫ్ఐ, డియుఎస్యు సహా ఇతర విద్యార్థి సంఘాలు ఖండించాయి. ఢిల్లీలో పోలీసులతో పాటు పాలనా వైఫల్యం కారణంగానే మహిళలపై నేరాలు పెరిగిపోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశాయి. గాల్వాన్ ఘర్షణల తర్వాత భారత్ చైనా సంబంధాలు తిరిగి గాడిన పడుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. 4 ఏళ్ల విరామం తర్వాత ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చైనాలోని గ్వాంగ్జౌ నగరానికి రాత్రి 10 గంటలకు తొలి వాణిజ్య విమానం బయలుదేరింది. తర్వాత ఇండిగో విమానం చైనా వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ప్రయాణికులు దీపాలు వెలిగించి వేడుక నిర్వహించారు. 2020లో జరిగిన గాల్వాన్ ఘర్షణల తర్వాత 2 దేశాల మధ్య విమాన రాకపోకలు నిలిపేశారు. ఏప్రిల్లో ట్రంప్ అనేక దేశాలపై సుంకాలు విధించడంతో భారత్కు దగ్గరవ్వాలని చైనా భావించింది. ఈ మేరకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఓ లేఖ రాశారు. అప్పటి నుంచి భారత్ చైనా దౌత్య సంబంధాల పునరుద్ధరణ దిశగా అడుగులు వేగవంతం అయ్యాయి. విశాఖలోని సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాలలో వార్షిక యువజనోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజున అతిథులుగా దేత్తడి హారిక వచ్చారు. సుమారు 4,000 మంది విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొని డీజే సంగీతానికి డాన్సులు వేస్తూ సందడి చేశారు. రమ్మంటారా? వస్తాను. Hopefully. Thank you guys. I am